రైతు భరోసాపై సీఎం రేవంత్ మాట తప్పారన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఎకరానికి 15,000 అని చెప్పి ఇప్పుడు 12,000 అంటున్నారన్నారు. ఇప్పటికే ఒక రైతు భరోసా ఎగ్గొట్టారని మండిపడ్డారు నేతలు. రేవంత్ ప్రభుత్వం ఒంటెద్దు పోకట్లను ఖండిస్తున్నామన్నారు నేతలు. ప్రభుత్వం విశ్వసనీయతను కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోయిందన్నారు. కావాలనే ప్రజల దృష్టిని డైవర్ట్ చేస్తున్నారన్నారు బీఆర్ఎస్ నేతలు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అంటే ఇవాళ రైతు భరోసా 15,000 నుంచి 12,000 దించిండు, మాట తప్పిండు. ఒక రైతు భరోసా ఎగ్గొట్టిండు. రుణమాఫీ 40% మందికే చేసినాడు, 60% మందికి చేయలేదు. రైతులలో ఫెయిల్ అయినాడు. ఎవరైతే ఆయనని ప్రశ్నిస్తున్నారో, ఆయన హామీలు నెరవేర్చకపోతే ఎవరైతే ఆయనను అడుగుతున్నారో, ఎవరైతే గట్టిగా నిలదీస్తున్నారో వాళ్ళందరినీ జైళ్ళల్లో పెట్టాలి. ఇది రెండో కార్యక్రమంగా పెట్టుకున్నాడు. ఈ రెండు తప్ప పాలన మొత్తం గాలికి వదిలేసి ఢిల్లీకి 30 సార్లు పోయొచ్చిండు. ఇవాళ కేటీఆర్ గారు ఆయనను వెంటాడుతున్నాడని, ప్రజలకు ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చలేడు అని చెప్పి ప్రతిరోజు ఆయన అడుగుతున్నాడని, ఇవాళ కేటీఆర్ని ఎట్లనే వేసి ఇబ్బంది పెట్టాలి, ఏమన్నా వేసి కేసులలో ఇరికియాలి, ఎట్లన్నా వేసి జైల్లో వెయ్యాలి. ఇగో ఈ కార్యక్రమంలో ఇవాళ ఉన్నాడు. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ ఫార్ములా ఈ కేసు పెట్టుకొని కేటీఆర్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఒంటెద్దు పోకడలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణలో ఒక సామెత ఉన్నది, కొండందవి ఎలుకను పట్టడం. ఆ సామెత కంటే కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు కొండందవి చీమలను పట్టినట్టున్నది. అంటే రిజల్ట్ తీసుకోవడంలో ఘోరమైనటువంటి వైఫల్యం అడుగడుగున కనబడతా ఉన్నది. హైదరాబాదు విశ్వనగరంగా ఎదుగుతూ ప్రపంచ దృష్టిని, ప్రపంచంలోని అనేక మంది బడా పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించి ఇలా భారతదేశంలో అద్భుతమైనటువంటి నగరంగా, పరిశ్రమల్ని ఆకర్షించేటువంటి కేంద్రంగా తనదైనటువంటి సుస్థిర స్థానాన్ని పదిలపరుచుకుంటున్నటువంటి సమయంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసి, అంటే గతాన్ని ఒక్కసారి కనుక మనం పునశ్చరణ చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అడుగడుగున హైదరాబాద్ విషయంలో కానీ తెలంగాణ విషయంలో కానీ చాలా కుట్రపూరితమైనటువంటి